ఎక్కువ డిబేటబుల్ గా జరుగుతున్న విషయాలనే రచ్చబండలోకి తీసుకొచ్చి మాట్లాడేది. అలాంటిది ఈ ఛానల్, ఈ ప్యానెల్‌కి సంబంధించిన వ్యక్తుల మీద ఎస్పెషల్లీ ఈ ప్యానెల్‌లో మెయిన్ అయిన నా మీద, మెయిన్ ఇన్ ద సెన్స్ ఇనిషియేట్ చేసేది నేనే కాబట్టి ఏ డిస్కషన్ అయినా, దీని మీద పార్టిసిపేట్ చేసిన మన ఆన్య గారు, ఫీనిక్స్ గారు, డిజర్ట్ రోజ్ గారు, అప్పుడప్పుడు జాయిన్ అయ్యే డిజర్ట్ రోజ్ గారు, అండ్ అలానే శరణ్ కుమార్ గారు. సో మేమందరం క్రైస్తవులమే కాబట్టి మా మీద ఒక సాటి క్రైస్తవ ఛానల్ అని చెప్పుకుంటూ, పాస్టర్ అని చెప్పుకుంటున్న పాస్టర్ చిడతల పాల్. మీ అందరికి తెలుసు భజన పాల్, చిడతల పాలు ఒక కంటిన్యూస్ గా ఒక 3 రోజులు చేసిన విషయం అయితే నాకు ఐడియా ఉంది. నన్ను ట్యాగ్ చేశాడు. మళ్ళా కూడా కంటిన్యూ చేసి నెమ్మదిగా పర్సనల్ అబ్యూజ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు మేము ఈ ఛానల్‌లో ఏదైతే పోస్ట్ మార్టం చేసామో ఎర్ర సముద్రం అనే దాన్ని మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసుకునే విషయం తెలిసింది. నోటీస్‌కొచ్చిందది. సో గుడ్. నేను మీకు ముందే చెప్పాను కదా! కుక్క అది వాంతు చేసుకొని కక్కిచ్చేదాకా చూసి, అది కక్కిన తర్వాత అది కక్కిందే తింటది కుక్క. దానికి అలవాటు. సో అది నేను చేస్తాను అని చెప్పాను. మీకు అందరికి గుర్తుండి ఉండాలి. సరే ఖచ్చితంగా ఆ కుక్క ఆ కుక్క అలిసిపోయిందా? ఆ కుక్క సిక్సర్‌లు కొడుతుందా? ఆ కుక్క మెరుపులు మెరిపిస్తుందా అనేది చూస్తున్నాను. ఆ తర్వాత చూసేది అది సుక్కలా, మెరుపులా లేకపోతే బొక్కలా అనేవి. సో నేను ఈ లైవ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందే ఇది అందరికి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో రేపు రచ్చమడి తరపున సీసీ ఎంగిలి పాల్, ఎనోష్ పాల్, భజన పాల్, చిడతల పాల్ అనే ఒక వ్యక్తి అతను వుమనైజర్, వుమెన్ అబ్యూజర్. వాడు పాస్టరే కాదు. వాడి మనస్తత్వం మొత్తం ఒక సైకో. వాడు ఎదవ అనే విషయాలు వాడన్న మాటల నుంచే నేను మీకు చూపించబోతున్నాను రేపు. ఓకే? టుమారో. సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. టుమారో సీసీ ఈస్ గోయింగ్ టు రెస్పాండ్ టు దట్ పోస్టర్ పాస్టర్ అని చెప్పుకుంటున్న ఒక నీచ కీచక దుర్మార్గుడు అయిన ఎనోష్ పాల్ అనే వ్యక్తి గురించి రేపు వాడన్న మాటల గురించి కౌంటర్ చేస్తాను నేను. ఓకే?